ఏంది గ్యాస్ అయిపోయింది, అసలు బుక్ చేసినా బుక్ అవ్వట్లేదు. ఇక బయట కొనాలంటే ఏం కొంటాం, చాలా కష్టమే అవుతుంది. అసలు ఎందుకు బుక్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. అంటే ఆడేడో యుద్ధం జరిగితే మన మీద పడ్డట్టు అది కావాలని చేస్తారు, లేకపోతే గాడ యుద్ధం అయితే ఇప్పుడు స్టాక్ లేదా మరి అటు కాగానే ఇటు బంద్ చేసిరు ఏంబడి. అంటే ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుందమ్మా? ఎందుకంటే గ్యాస్ ఒకవేళ మొత్తానికి అయిపోతే అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏం చేస్తాం ఇక కరెంట్ స్టవ్లో కరెంట్ స్టవ్ రేట్లు కూడా పెంచుతారు మరి. ఏది పెంచినా తప్పదు కదా. ఇక అట్లే బిజినెస్ బాగా అవుతుంది వాళ్ళకి. ఇంకేం కష్టమే. ఇప్పుడు కట్టెలపై పెడతాం, అయితే మన ఊర్లోనే అందరు తీసేసిరు, ఊళ్ళోనే కట్టెలు తీసేసిరు. ఇక కష్టమే. ఇక కరెంట్ స్టవ్ ఏదో ఒకటి తప్పదు కదా. ఇక ఏం చేస్తాం. అంటే బయట హోటల్స్ లో చూసుకుంటే గ్యాస్ ఇస్తలేరు అనేసి వాళ్ళు హోటల్ చేయబట్టే ఇప్పుడు మనకి ఇట్లా చేసారు. మాకు కష్టం చేస్తారు కదా హోటల్ చేయబట్టి. హోటళ్ళకు ఆడబట్టి మాకు నెల ఒక్కటైతే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా రావట్లేదు. అసలు బుక్ ఎందుకు అవుతుంది అని కూడా అర్థమవుతలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అయితే బుక్ అవుతున్నాయి, మీకు 2 రోజుల్లో వచ్చేస్తుంది అనేసి వాళ్ళు టీవీలో చెప్తున్నారు కదా. మాకైతే బుక్ అయితే బుక్ అవ్వట్లేదు. మీకుందండి గ్యాస్? బుక్ అయిందా? బుక్ అవ్వలేదా? ఇప్పుడు గ్యాస్ లేకపోతే పరిస్థితి ఏంది మరి? ఏం చేస్తాం, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎట్లా ఉండాలి, ఏం చేయాలని అర్థమవుతుంది. ఒకటే సిలిండర్ ఉంది మరి బుక్ అయితే. హాస్టల్ కానీ ఇట్లా కమర్షియల్ అందరూ ఆ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఫ్యామిలీల పరిస్థితి ఏంటంటే ఇక అదే ఇక కట్టెలు ఏడేడు పెడతాం. మనకు కట్టెలు పెట్టొస్తుందా? కట్టెలు ఏడు ఉన్నాయి మనకు ఇంట్లో, కట్టెలు ఏడు పెడతాం. ఓన్ హౌస్ ఓన్ హౌస్ అయినా కట్టెలు ఏడు పెడతాం, ఆ ఛాన్సే లేదా. పెట్టలేమంటే ఏంటి మేడం ఆప్షన్? ఏం ఆప్షన్? ఇక కరెంట్ పోయి అంతే. మీరంటే మిమ్మల్ని కాదు, లేని వాళ్ళకి అదే. ఇక ఏం చేస్తారు, కష్టమే కదా. లేని వాళ్ళకి వచ్చింది ఇప్పుడు కష్టం. కరెంట్ అయినా ప్రాబ్లమే కదా. మస్తు భయం నాకు కరెంట్ పొయ్యి మీద ఉండాలి. మేము అసలు రైస్ కుక్కర్ కూడా వాడా. కరెంట్ అప్పుడు 1000 ఉండే, ఇప్పుడు ఇంకెంత అయినా మాకు బుక్ అయితే లేకపోతే బ్లాక్ లా అంటారు. మరి ఇప్పుడు నార్మల్ అంటే అప్పుడు 1000 రూపాయలు అంటే కొనుక్కున్నారు. ఇప్పుడు 5000 అంటే ఇప్పుడు నార్మల్ రోజుకి 500 కూలీ చేసుకున్న వాళ్ళు 10 నెలలకు 15,000 ఉపాసం ఉండాలి. ఇక ఏం చేస్తారు మరి. ఇప్పుడు చెన్నై కానీ బెంగళూరు కానీ ఒడిగి వస్తున్నారు. మరి హైదరాబాద్ కూడా విడిచిపెట్టి విలేజ్ వెళ్ళే పరిస్థితి వస్తుందంటారా? వస్తాయి. విలేజ్లలో ఉన్నోళ్ళు పోతారు, లేని వాళ్ళు ఎడిపోతాం. విలేజ్లో మనకేం లేదు. విలేజ్లో మనకేం ప్లేసే లేకపోయి, ఇల్లు లేకపోయి ఎట్టిపోతాం. ఉన్నోళ్ళు పోతారు. కట్టెల పొయ్యి మీద కానీ అంటే ఒకప్పుడు మీరు చేశారా? ఒకప్పుడు చేసుకున్నాం, అన్ని చేసే ఇడికొచ్చి. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు లేదు కదా, కన్వీనియంట్ ఏడుంది. ఇప్పుడు అంతా ఇండ్లల్లో, ఇప్పుడు కిరాయి ఇండ్లలో పెట్టనిస్తారా? పెట్టనియరు కదా. ఆ కన్వీనియంట్ లేదు ఇప్పుడు. కట్టెల పొయ్యి అవ్వదు. కిరోసిన్ కూడా లేదు కదా. కిరోసిన్ స్టవ్ పెట్టుకుందామని అది కూడా లేదు. కిరోసిన్ బంద్ చేసి కూడా ఇప్పుడు అదో ప్రాబ్లం. ఉంటేనే ఆ స్టవ్లు వాడుతుంది. ఇప్పుడు నూనె మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు, లేకపోతే పెట్రోల్ పైన పడుతుంది అంటున్నారు. ఏం చేస్తారు మరి ప్రభుత్వం? ఏం చేస్తారు? ఎన్నో యుద్ధం అయితే అన్ని పెంచేసారు కదా. కలిసే ఉంది, అన్నీ అంతే ఉన్నాయి. ఆయిల్ ఏమన్నా కరెక్ట్ ఉందా? ఆయిల్ కూడా అంతే. ఆయిల్ కూడా ఇప్పుడు కొన్ని చూసుకుంటే 3000 4000 కూడా దాటిపోయినా ఆయిల్ కూడా మంచిగా వస్తలేదు కదా. పెరిగినాయి రేట్లు అయితే అడ్డగోలు పెంచారు. ఆ యుద్ధమేమో కానీ యుద్ధం కానీ ఎక్కువ ఈయనే దోసుకుంటారు. మరి ఆ ఎన్నడు బంద్ అవుతుందో ఆ యుద్ధం ఏమవుతుంది. ఏదైనా సామాన్యుడే బలి కావాలి అంతే. మరి లేని వాళ్ళే కష్టం, ఉన్న వాళ్ళకేం లేని వాళ్ళకే కష్టం. ఫైనల్గా ఏం చెప్తారు మేడం మరి గ్యాస్ గురించి? ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ఏం చెప్పాలి? ఆ యుద్ధం ఏందో కంప్లీట్ చేయాలి, క్లోజ్ చేసేసి మాకు ఇబ్బంది కాకుండా చూడాలి. మా ఇంట్లో కూడా ఇబ్బందిగానే ఉందండి. ఒక 2-3 రోజులు అయితే రెస్పాన్స్ లేదు. ఈరోజు చేస్తే అయిపోయింది, బుకింగ్ అయిపోయింది, తెచ్చి కూడా ఇచ్చేసారు గ్యాస్. ఓకే. అంటే మీకు ఎన్ని రోజులు పట్టింది ఇప్పుడు గ్యాస్ రానికి? ఒక 4-5 డేస్ పట్టింది. 4-5 డేస్. అంటే బయట నార్మల్గా చూసుకుంటే 21 డేస్ అంటున్నారు, 35 డేస్ అంటున్నారు. ఒక సిలిండర్ నుంచి ఇంకో సిలిండర్ బుక్ చేసుకోవడానికి 20 డేస్ గ్యాప్ అడుగుతున్నారు. అంటే 2 సిలిండర్లు చేసుకుంటున్నారు కదా, దాని గురించి. సింగిల్ సిలిండర్ అయితే మాకు వెంటనే వచ్చింది. కాకపోతే ఈ టాపిక్ గురించి ప్రచారం బాగా జరుగుతుంది కదా, దాని గురించి భయపడుతున్నారు బాగా, వస్తుందా రాదా అని. అంటే బయట చూసుకుంటే హోటల్లో కూడా గ్యాస్ ఇవ్వట్లేదు అనేసి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అవును. సో ఒకవేళ ఇంటికి కూడా అదే సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకేం చేస్తారు, పల్లెటూరులో అయిపోతాయి, సిటీలు కూడా. అందరూ ఇంతకుముందు అవే కదా వండుకున్నారు. గ్యాస్లో వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఈజీగా వండుకోవడం అలవాటు అయిపోయింది. ఇండక్షన్ స్టవ్లు అని, కుక్కర్లు అని. ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద కదా అందరూ వండుకున్నారు. రెంట్కుండే వాళ్ళనండి. కట్టెల పొయ్యి పడితే వాళ్ళు ఊరుకోరు కదా మన ఓనర్స్. ఇల్లు పాడైపోద్ది అంటారు, అదంటారు. లాక్డౌన్ లాగా ఊరు వెళ్ళిపోవాల్సింది అంటారా? అంతే కదా, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే.
అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇప్పుడు పిల్లలకు కానీ ఒకవేళ గ్యాస్ కొంచెం ప్రాబ్లం అయితే పిల్లలకు టిఫిన్లు సో అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి చాలా మందికి, కొంతమందికి ఎవరికి గ్యాస్ రావట్లేదు. బయట నుంచి తెప్పించడానికి కూడా లేదు కదా, అక్కడ కూడా ప్రాబ్లంగానే ఉంది, ఎక్కడి నుంచి ఏమీ రావు. శాంపిల్కి 60 రూపాయలు పెరిగింది, ఇంకా రాగానే ఇంకా పెరుగుతాయని చెప్పి తెలుస్తుంది. పెరిగితే రావడం గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా ఈ టాపిక్ గురించే. ఒక 10 days బ్యాకే 920 అన్నారు, ఇప్పుడు 1050 అయిపోయింది. అలా పెరిగిపోతున్నాయి. ఇంకా పై టిఫిన్ ఖర్చులు కూడా పెరిగాయి కదా, ఈ గ్యాస్ దొరకట్లేదని కూడా టిఫిన్ రేట్లు పెంచారు. 30, 60 అంటున్నారు, 40 అంటారు, 100 కూడా అంటారు. ఇంక వాళ్ళ రేపు అయిపోదు. ఏదైనా సామాన్యుల మీద కదా భారం పడుతుంది. అక్కడెక్కడో యుద్ధం జరిగితే బాధ మనకు పడుతున్నాం. సో దీని గురించి మనం రియాక్ట్ అయితే యుద్ధం ఏమైనా ఆగిద్దేమో, సామాన్యులు ఏమైనా రియాక్ట్ అయితే. ఇబ్బంది అవుతుంది కదా, మరి మీ పరిస్థితి గ్యాస్ ఉందా? చేసుకున్నారా? బుక్ చేసాము, మళ్ళీ గ్యాస్ ఇబ్బంది అవుతుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు ముందుకు రావాలి. పేద ప్రజలు ఉంటారు, కొంతమంది బ్లాక్ లో కొనుక్కోలు ఉంటారు, రోజువారీ కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు. బ్లాక్ ఎంత చెప్తున్నారు? 5,000 చెప్తున్నారు. 5,000 నార్మల్ నెలకి 15,000 వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ వేజ్ పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఏమైపోవాలి, ఒక రోజు పక్కింట్లో ఉంటారు, 2 రోజులు 3 రోజులు అలా అడ్జస్ట్ అవుతారు. 4వ రోజు 5వ రోజు ఇప్పుడు కాలేజీకి వెళ్ళి పిల్లలు, స్కూల్కి వెళ్ళి పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పొద్దున జాబులకి వెళ్ళే వాళ్ళకి అట్లా. గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఏదన్నా ప్రత్యామ్నాయం చెయ్యాలి. ఓట్లు వేసాం కదా మరి. అంటే చూసుకుంటే రేట్లు కూడా పెంచేస్తున్నారమ్మా, గ్యాస్ రేట్లు. అవును, పెంచుతున్నారు. 950 రూపాయలు మనకి గవర్నమెంట్కి బిల్లు వస్తుంది, కానీ 1000 రూపీస్ తీసుకుంటాడు ఇప్పుడు పెరిగిందండి మళ్ళీ. బాయ్ ఏంటంటే మీకు తెస్తున్నాం ఇస్తున్నాం అంటారు. మరి అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ ఆగిపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకా మన దురదృష్టం అనుకోవాలమ్మా, మరి మనం ఏం చేయలేము ఇంకా మరి. అంటే ఏది జరిగినా ఇక్కడ సామాన్యుడే బలి అవుతారంటారా? పేద ప్రజలే అవుతారమ్మా. ఇప్పుడు మన డబ్బులు ఉన్న వాళ్ళు 2-3 బండ్లు ఉంటాయి, పేదలకు ఒక్కటే బండి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలా? ఏం చేయలేం కదా. ఇది మరి కొన్ని రోజులు ఇలానే యుద్ధం కంటిన్యూ అయితే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడంటే మీకు గ్యాస్ ఉంది, అయిపోతే ఏంటి పరిస్థితి? మీ ఆప్షన్ ఏంటి? మా ఆప్షన్ ఏంటంటే ఇంకా మరి ఒక పొద్దు తినాలి, ఓకే, 2వ పొద్దు కడుపు మార్చుకోవాలి. బయట హోటళ్ళు చూసుకుంటే కట్టెలు పోయి స్టార్ట్ చేసుకున్నారమ్మా, అన్నిటికంటే బెటర్ అనేసి. కట్టెలు కూడా రేట్ అవుతాయి కదమ్మా, అప్పుడు ఏం చేయాలి? కట్టెలు కూడా రేట్ అవుతాయి, మనకి అవైలబుల్ ఉండదు. ఇప్పుడు కొన్ని రోజులకు వర్షాలు పడతాయి, కట్టెలు దొరకవు, అట్లాంటప్పుడు ఇబ్బందే కదా. మరి గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఏదన్నా చెయ్యాలమ్మా. మొత్తానికి ఏం చెప్తాను అనుకుంటున్నారు ఈ గ్యాస్? పేద ప్రజలే నలిగిపోతారమ్మా. బాగా పేద ప్రజలు డైలీ పని చేసుకునే వాళ్ళు 10,000, 15,000 జీతాలకు వచ్చిన వాళ్ళు చేయలేరు కదా, ఏం చేయలేరు. వాళ్ళు మానసికంగా నలిగిపోతారు అంతే. గవర్నమెంట్ వాళ్ళే మరి ముందుకు వచ్చి మీలాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి ఏదన్నా దానికి ఒక మార్గం చూస్తే మాలాంటి వాళ్ళు సంతోషపడతాం.